సక్సెస్ అవడంలో మేమంతా కనిపిస్తున్నాము, కానీ కనిపించిన వ్యక్తులు పాఠశాలలో సిబ్బందిలో ఇద్దరున్నారు. మన కుక్కు, మీరందరూ కుట్టక్క కుట్టక్క అనుకునే కృష్ణమ్మ, హెల్పరు సత్యవతి. ఇంత కార్యక్రమం మనం ఉత్సాహంగా ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు మాత్రం మీకు ఎక్కడా కనిపించలేదు. చూడండి, వాళ్ళు ఉదయం నుండి పొయ్యి దగ్గరే ఎంత కష్టపడి మాకందరికి ఆకలి తెచ్చడానికి ఏమి, అల్పాహారం తయారు చేయడం లేదనేమి, వాళ్ళు ఇక్కడ కనిపించలేదు అంటే వాళ్ళు అలసిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదములు. మేము ఇలా కార్యక్రమం తలపెట్టాము అని అనగానే మీరు నిర్వహించుకోండి అని మాకు అత్యంత హామీ ఇచ్చిన ప్రముఖులకు అందరికీ కూడాను నమస్సుమాంజలి. ఈ కార్యక్రమం ఎలా అనుకోగానే మాకు మరి అత్యంత పెద్ద ఖర్చుల్లో ఒకటి అని మేము భావించి మన బైగాని శోభన్ బాబు గారిని అడగగానే నేను టెంట్ ఇస్తాను అన్నాడు. చాలా 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 ధైర్యం వేసింది. మాకు టెంట్ ఉచితంగా సప్లై చేస్తాను అని ఆయన ముందుకు వచ్చాడు అంటే మేము చాలా హ్యాపీగా, మాకు సగం సంతోషం వేసింది. హెచ్ఎం గారికి ఏంటి, నేనేంటి, ఇక మనం నిర్విఘ్నంగా జరిపించుకోవచ్చు అనుకున్నాము. తర్వాత మరో కొంతమంది సరే పేర్లు చెప్పను, కానీ మీ ఖర్చు గురించి మీరు వెనకడుగేయద్దు. ఒకవేళ తగ్గినా కూడాను మొహమాటం లేకుండా ప్రోగ్రాం అయిన తర్వాత మళ్ళీ మీరు అడగండి, మేము సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని. సరే, మేము అడుగుతామో అడగమో, కానీ ఈ మాట అన్నది క్వారీ కాంట్రాక్టర్లు, వాళ్ళ ధైర్యంతో మేము ముందుకు వచ్చాము. అయినా సరే ఏది ఏమైనా మీరిచ్చిన ధైర్యమే మేము ఇలా చేయటానికి. కార్యక్రమం గురించి అనుక్షణం రాత్రి 11 గంటలకు కూడా మురళి గారికి ఏంటి, మన సుభాని గారికి ఏంటి, హెడ్ మాస్టర్ గారికి ఏంటి, ఇదిగో ఇంత కరెక్ట్ అయింది, ఇది చేద్దాం, ఇంత అడ్వాన్సులు ఇచ్చాను, ఇంత ఖర్చు పెట్టాను, ఈ అహర్నిశలు ఈ ప్రోగ్రాం గురించి. మేము ఇంత పడ్డ కష్టము మీ క్లాప్స్తో, మీ కూర్చున్న విధానానికి మేము మా కష్టాన్నంతా కూడా మర్చిపోయాము. మా కష్టాన్ని కళ్ళల్లో నీళ్లు ఉగ్గిని, మా పిల్లల పర్ఫార్మెన్స్, వాళ్ళ సామర్థ్యం చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్లు ఉగ్గిని. వాళ్ళతో ఫోటో దిగే అవకాశం కూడాను మాకు రాలేదు. ఎందుకంటే వెంటనే మేకప్లు మార్చుతూ ఉన్నాను. మాకు అంత హ్యాపీగా ఉన్నాను. మాకు ఆడపిల్లలు లేరు, ఒక్కడే బొడ్డోడు. నాకు కూడాను ఆడపిల్లలు ఉంటే ఎంత బాగుండును అనిపించేది. ఈ ఆడపిల్లలు ఈ స్థాయిలో వాళ్ళ సామర్థ్యాన్ని దయచేసి మళ్ళీ చెప్పే, ఆడపిల్లలు అని మీరు ఏ విధమైన వేరే ఆలోచన ఉండవద్దు. చూశారు కదా ఎలా ఏ స్థాయి సామర్థ్యం వాళ్ళు కనబర్చారు. ఆడబిడ్డలు ఉన్న ఇల్లు ఎటువంటిదో ఇక నేను చెప్పనవసరం లేదు. ఈయన ఇద్దరు బిడ్డలు కూడాను, అదే వీళ్ళ బావగారు ఇద్దరు బిడ్డలు కూడాను. చూడండి, వాళ్ళు ముస్లిమ్స్ అండి. హిందూ సాంగ్స్ నేర్చుకొని హిందూ సాంగ్స్ డ్యాన్స్, వాళ్ళలో ఉన్న చూడండి డ్యాన్స్ ఎంత మక్కువ ఉందో చూడండి. దాన్ని ఎంకరేజ్ చేయాలి. మా మరదలు బ్యాంకు మేనేజర్, ఎప్పటికీ కూడాను ఆ గౌరవం క్లాసికల్ డ్యాన్సులు వేయడానికి వెనకడిగి. కాబట్టి పిల్లలను మాత్రము వాళ్ళ ఎగురుతున్నాడని వాళ్ళ ఇంట్రెస్ట్ మాత్రం ఇది చేయకండి. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వీడు చూడండి, నేను ఎప్పుడు తిడుతూ ఉంటాను, భక్తులు గోపినేంటి, సాంబేనేంటి, ఎదవ చదువుకోవట్లేదు అని. చూడండి, వాళ్ళు చదువు అబ్బకపోతే ఏంటి, భక్తులు చేర్చుకోవాలన్నంత యాక్షన్ ఉంది వాళ్ళలో. చూడండి ఎంతటి సామర్థ్యం ఉందో చూడండి. భక్తులు గోపి ఏంటి, ఒక పాటలో మన సార్ భక్తులు సాంబ వచ్చింటే ఇంకా మీకు ఇదిగా ఉండేది. ఆ మేస సీతారామరాజు వేసుకోవడం వల్ల రాలేకపోయాడు. కానీ అటువంటి సామర్థ్యులు ఇంకా కొంతమంది చాలా 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 పిల్లల్లో సమర్థులు ఉన్నారు. మన పాఠశాలలో పిల్లలు కూడా బ్రహ్మాండంగా కుప్పినకుంట వెళితే అంతకు ముందు బ్యాచ్ అంటే 50% బ్రహ్మాండంగా పిల్లల్లో 50% ఏమో యూపీఎస్ వస్తున్నారు అని స్వయంగా హెచ్ఎంలు అంగీకరించారు. మన పిల్లల చదువులో కూడాను తీసుకోరు. మన చెప్పినట్టుగా ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టుగా పాఠశాలలకు ధీటుగా మనం ఒకటేంటంటే ఇక్కడ మార్కులు గ్రేడ్లు దృష్టిలో పెట్టుకోవద్దు. మార్కులు వస్తాయి, ఇక్కడ ఓవరాల్ డెవలప్మెంటే చూస్తాము.
పాఠశాల అని చిన్న చూపు. గవర్నమెంట్ పాఠశాల ఏ స్థాయిలో మేమందరం కూడా మా నాన్న నాకు వేసుకోవడానికి బట్టలు లేని సమయంలో కూడాను 8 పిల్లలు కూడాను గవర్నమెంట్ పాఠశాలలోనే చదివాను. 8 మందిని కూడాను భగవంతుడు మేలు చేశాడు, మేమే కష్టపడుతున్నాము. ఈ ప్రభుత్వ పాఠశాలలోనే మేము చదువుకున్నాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాల ఒకంతగా గర్వపడాలి. మీరు చూడండి, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కళా సామర్థ్యం నేను ఒప్పుకుంటాను. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పిల్లలకు ఎక్కువ అన్ని రంగాల్లో మరో సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇటువంటి కళా విద్యను డెవలప్ చేయడానికి కొన్ని చేసి అట్టి పాఠశాలకు ప్రభుత్వం 34,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. దానికి మన గ్రామ పెద్దలైన సర్పంచ్ గారు అంటే మీరు కాస్త మీ స్థాయి మీ జిల్లా నుండి మన పాఠశాలకు అవకాశం వచ్చే విధంగా చూడండి. క్లాసికల్ డ్యాన్స్ నేర్పడానికి మనకు ఇటువంటి కళా కార్యక్రమాలు మళ్ళీ అద్భుతం చేయొచ్చు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంలో ప్రధాన భూమిక వహించిన కొత్తకారాయగూడెం మరియు కొత్తకారాయగూడెం ప్రజలకు పేరు పేరున ధన్యవాదములు, నమస్కారములు తెలియజేస్తున్నాను. తర్వాత కార్యక్రమం శ్రీ అబ్దుల్ సుబానీ గారు నిర్వహించే మన కార్యక్రమంలో మధ్యలో ఆహ్లాదపరిచిన ఉత్సాహవంతుడు కళాకారుడు శ్రీ మొగులి గారికి చిన్న మీ సామర్థ్యానికి ఈ బహుమతి ఏంటి, ఈ సన్మానం ఏంటి, చాలా చిన్నది. చంద్రునికో నూలు పోగు అన్నట్టుగా దీనినే మరేదైనా అనుకోండి వలసిందిగా కోరుతున్నా. ఏదైనా లాంటిది కాదని అనుకుంటున్నాను. సార్ చెప్పిన విషయంలో బిడ్డ చూసుకున్న తల్లికి ప్రసవం ఏదైనా మర్చిపోయినట్లుగా వారు పడ్డ కష్టాన్ని మొత్తాన్ని చెప్పారు కనుక నాకు ఇప్పుడు కొట్టుకోవచ్చు చెప్పండి. Gangnam Style. Gangnam Style. 여자 밤이 오면 심장이 여자 그런 반전 낮에는 गब्बर सिंह India
తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. జనగణమన జాతీయ గీతంతో జరుగుతుంది. జనగణమన అధినాయక భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాట మరాఠా ద్రావిడ గంగా వింధ్య హిమాలయ యమునా గంగా ఉత్తరంగా तव शुभ नामे जागे तव आशीष